మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద అర్ధరాత్రి హై డ్రామా జరిగింది. హైదరాబాద్ గాయత్రి హిల్స్లోని సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో అక్కడికి వెళ్లారు. సుమంత్పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు కావడంతో సురేఖ కుమార్తె సుస్మిత కిందకు వచ్చి మీరెవరంటూ ప్రశ్నించారు. తాము పోలీసులం, సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పగా ఆమె తాను ఇంట్లోకి అనుమతించబోనంటూ కరాఖండిగా చెప్పారు. ఏ కారణంతో అరెస్టు చేయాలనుకుంటున్నారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈలోగా ఇంట్లో ఉన్న మంత్రి సురేఖ, సుమంత్ బయటకు వచ్చి ఒకే కారులో వెళ్లిపోయారు. తమపై బురజల్లేందుకే కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని సుస్మిత ఆరోపించారు. తన తల్లిదండ్రులే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ పెద్దలు తమను తొక్కేస్తున్నారని అన్నారు. వాస్తవానికి సుమంత్ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్ట్ చేసేందుకు మహిళా పోలీసులు వచ్చారని ఆమె ఆరోపించారు. వరుసగా తప్పులు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను వదిలి తమపై పడుతున్నారని విమర్శించారు సుస్మిత. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడి మీద పిటిషన్ దక్కన్ సిమెంట్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీలో ఆరోపణలు ఏంటి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడి మీద పిటిషన్ దక్కన్ సిమెంట్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీలో బీసీలను దొక్కాలే ఏం లేదండి. ఇదంతా కడియం శ్రీహరి, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కట్టకట్టుకొని చేస్తున్న దుష్ప్రచారము, దుశ్చర్య. ఇట్లాంటి ఒక మహిళ మీద చేస్తున్నందుకు ఒక మాస్ లీడర్, అరే మా నాన్న పోతే ఐదు కాన్స్టిట్యున్సీలల్లా ఓట్లు వేస్తారండి. 5 కాన్స్టిట్యున్సీలలో తిరిగి ఓట్లు మొన్న గెలిపించుకున్నాడు మొన్న వరంగల్లో. అంటే బీసీలం అంటే అంత చులకనా అండి? రెడ్డిలకు నాకు అర్థం కాదు. అంటే మున్నూరు కాపోళ్ళ మున్ను పద్మశాలీలు అంటే మేము అంత చులకన్నా వాళ్ళకి? అంటే వాళ్ళు పొంగులేటి ఇట్లా అనగానే ఫైళ్ళు మూవ్ అయిపోతాయి. మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనే రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి? మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు మా నాన్న పేరు మీద ఇప్పుడు వాళ్ళతో ఒక 4 దెబ్బలేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తానా సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు, వాళ్ళు రాయాలనుకుని రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మమ్మల్ని కూడా వేసిండ్రు. నేను పోయినా లాకప్లకి, మా నాన్న పోయిండు లాకప్లకి. ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్టార్షన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్ లో అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఐ డ్రామా కొనసాగింది. మొన్న మధ్యాహ్నం ఆయనను మంత్రి మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ను వెంటనే టర్మినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రీసెంట్గా మేడారంకు సంబంధించినటువంటి ఇష్యూలో మంత్రి ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ పాత్ర కీలకంగా ఉంది. మంత్రుల మధ్య వివాదానికి తెరలేపారు అన్నటువంటి ఆరోపణలతో పాటు అవినీతి ఆరోపణలు కూడా గతంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అయినటువంటి అంశం మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ మీద చర్యలకు ఆదేశించినట్లుగా చర్చ జరిగింది. ఈ జరిగినటువంటి 24 గంటల్లోపే సుమంత్ మీద గన్కు సంబంధించినటువంటి ఫిర్యాదు ఉంది అంటూ డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని సుమంత్ బెదిరించారు అన్నటువంటి ఆరోపణలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారన్నటువంటి అంశాన్ని కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ ఇద్దరు కూడా ఆరోపణలు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ ఇంటికి వచ్చారు. ఆ సందర్భంలో కొండా సురేఖ కూతురు ఇద్దరు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి అంశాన్ని మనం రాత్రంతా కూడా పరిశీలించడం జరిగింది.
జరిగింది. ముఖ్యంగా సుమంత్ మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకే పోలీసులు వచ్చారన్నటువంటి విషయాన్ని పోలీసులు అక్కడ చెప్పినటువంటి పరిస్థితులు. ఈరోజు చూడాలి, ఉదయం మరి కాసేపట్లోనే కొండా సురేఖ తన అనుచరులతో కావచ్చు, అట్లాగే తన కుటుంబ సభ్యులతో ఈ అంశం మీద కీలకమైనటువంటి భేటీని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. సుమంత్కు సంబంధించినటువంటి వ్యవహారం మీద, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి విషయం మీద భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము అన్నటువంటి విషయాన్ని రాత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు తెలియజేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి అన్నటువంటి విషయం మీద ఇటు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. అదేవిధంగా పోలీసులు కూడా ఆ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. కేవలం విచారణ కోసమే వచ్చాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారన్నటువంటి విషయాన్ని కొండా సురేఖ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఎందుకు వచ్చాము, దేనికోసం వచ్చానన్నటువంటి విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొండా సురేఖ ఫ్యామిలీ మాత్రం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ సుమంత్ ఎవరి దగ్గర ఉన్నారు, ఎక్కడున్నారు అన్నటువంటి విషయం మీద కొంత క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలీసులు సుమంత్ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వచ్చినటువంటి ఆరోపణలు ఇది కేవలం డెక్కన్ సిమెంట్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని బెదిరింపు ఆరోపణలైనా మిగతా ఆరోపణలు ఇంకా ఏమేమి ఉన్నాయన్నటువంటి విషయం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మరికొద్దిసేపట్లోనే కొండా సురేఖ ఇంటి దగ్గర ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.